ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఎరోన్. అయితే ఈరోజు అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. మంచి మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ బిగ్ బాస్ అయితే రివీల్ అయిపోయింది కదా, ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది. బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్స్ అంటే అబ్బా ఎంత నేను యాక్చువల్గా నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాను నామినేషన్స్ కోసం. ఎందుకంటే లాస్ట్ సీజన్లో నాకు బాగా గుర్తుంది, సండే రోజు వాళ్ళు ఎంటర్ అయ్యారు, మండే రోజు నైట్ నామినేషన్ స్టార్ట్ చేసేసింది అనమాట. సో నేను నిన్న మొత్తం లైవ్లో అదే అనుకున్నా, ఏంది ఇంకా బిగ్ బాస్ నామినేషన్స్ ఇస్తలేడు, అసలు ఏంది అనుకున్నా. అయితే నిన్న కొంచెం డిఫరెంట్గా ఏమంటారు, ఈ సీజన్ క్యాప్టెన్ లేదు, క్యాప్టెన్కి బదులు చీఫ్ అని చెప్పేసి చెప్పిండు కదా. సో నిన్న చీఫ్ గురించి అయితే నిన్న మొత్తం ఏమంటారు టాస్క్లు అవ్వడం జరిగింది. చీఫ్స్ అయితే ఆల్రెడీ సెట్ అయిపోయినారు. అండ్ నిన్న నేను ఒక విషయం ఏం చెప్పినా అంటే, చీఫ్ ఆల్రెడీ నిఖిల్ ఫస్ట్ టాస్క్లో విన్ అయ్యిండు, నైనిక సెకండ్ టాస్క్లో విన్ అయింది. అండ్ వీళ్ళిద్దరిని ఏకాభిప్రాయంతో థర్డ్ చీఫ్ ఎవరు కావాలి అనేది తెలుసుకోమని, అంటే వాళ్ళిద్దరిని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చెప్పమని చెప్పిండు ఏకాభిప్రాయంతో. దీంట్లో వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు, యష్మి, నబీల్, బేబక్క అండ్ శేఖర్ భాష, వీళ్ళు 4 మెంబర్స్ ఉండే కదా. వీళ్ళు 4 మెంబర్స్లో వీళ్ళైతే ఏదో సోది రీజన్ చెప్పేసి మొత్తం వీళ్ళు 3ని తీసేసి యష్మిని అయితే డిసైడ్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరు బడీస్ అని నిఖిల్ అంతా యష్మి ఉండాలని అనుకుందా, లేకపోతే యష్మి ఉంటే అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, వాళ్ళ ముగ్గురే చీఫా లేకపోతే ఈ ముగ్గురు మధ్యలో మళ్ళీ ఇంకేమైనా టాస్క్ ఉంటుందా అని చెప్పేసి. నాకు అనిపించింది ఏంటంటే, నిఖిల్ కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి యష్మిని తీసుకుంటే టాస్క్ పరంగా మనకి ఏమంటారు కాంపిటీషన్ ఉండదు అని మేబీ ఆలోచించుండవచ్చు. ఎందుకంటే ముగ్గురు చీఫ్స్ ఉంటారా, ఒకటే చీఫ్ ఉంటారా, అంటే ఒకటే చీఫ్ ఉంటుందా, ముగ్గురు కలిసి ఉంటారా అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా. ఆ క్లారిటీ లేక వాళ్ళు మేబీ అట్లా ఆలోచించేసి యష్మిని అయితే వాళ్ళు తీసుకోవడం జరిగిందని నా పర్సనల్ ఇంటెన్షన్ అనమాట. సో నిన్న ఫుల్ పిచ్చి గొడవ అయింది రాత్రి. ఆల్రెడీ నేను వీడియో చేసేటప్పుడే ఎన్నోసార్లు లైవ్ వీడియో ఆపేసుకొని లైవ్ చూడడం జరిగింది కదా. పిచ్చిగా గొడవ అయింది అనమాట. నిన్న అయితే బాగుంది, మంచిగా అనిపించింది ఆ గొడవ చూసి కూడా. ఎంటర్టైన్ అయినాం అనమాట గొడవతోని. అండ్ నిన్న మధ్యాహ్నం ఒక గొడవ, నిన్న నైట్ ఒక గొడవ, గొడవల పైన గొడవలు మంచిగా అవుతున్నాయి. అయితే ఏమైందంటే, ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రోమో ప్రకారం చీఫ్ అనేది, అంటే నేను కూడా ఏమనుకున్నా, వీళ్ళ ముగ్గురు మధ్యలో మళ్ళీ ఇంకేదైనా టాస్క్ పోటీలాగా పెట్టి వీళ్ళ ముగ్గురు నుంచి ఒక్కోలు అవుతారేమో అనుకున్నాం. కానీ కాకుండా బిగ్ బాస్ మనకు అందినట్టు ఎట్లా చేస్తాడు, ఆయన గురించి ఆయన చేయాలి కదా, మనం ఊహలు తారుమారు చేయాలి కదా. అట్లా ఇప్పుడు ఏం చేసిండు చీఫ్, వీళ్ళు ముగ్గురు చీఫ్గా సెలెక్ట్ అయిపోయిండ్రు అని చెప్పేసి నామినేషన్స్ దాంట్లో వీళ్ళ ముగ్గురికి మంచి పెద్ద చైర్స్ తెచ్చి ఏవో హారాలు అక్కడ పెట్టి చైన్స్ లాంటివి వాళ్ళకి చెప్పిండు అనమాట. ఏమని, మీరు ముగ్గురు చీఫ్స్గా ఎంపిక అయినందుకు అభినందనలు అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళ ముగ్గురిని ఆ హారాలు ధరించుకోండి, అవి అక్కడ ఏవైతే చైన్స్ పెట్టిండో అవి వేసుకోమని చెప్పిండు. వాళ్ళు కూడా అవి వేసుకున్నారు. బాగా మంచిగా ఒక అరే ఇంటికి ఫస్ట్ చీఫ్ కదా అన్నట్టు కొంచెం ఒక యాటిట్యూడ్లో అయితే ముగ్గురు కూర్చున్నారు. ఇదైతే అర్థమైపోయింది వాళ్ళ సిట్టింగ్ స్టైల్ చూస్తుంటేనే. దాని తర్వాత నాకు నిన్న నుంచి ఇప్పటి వరకు అనిపించింది ఏంటంటే, ప్రతి విషయంలో నిఖిల్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ నిఖిల్ అయితే బ్యాడ్ అయిపోతున్నాడు. అది ప్రతి విషయంలో. ముందు మాట్లాడుకుందాం, ఇంకా ఉంది నిఖిల్ గురించి మాట్లాడేది. ఖచ్చితంగా నిఖిల్ గురించి అయితే మాట్లాడాల్సిన టాపిక్స్ అయితే ఉన్నాయి. అయితే ఏమంటారు, ముగ్గురు కూడా ఒక స్టేటస్ మెయింటైన్ చేసిపోయి అయితే కూర్చున్నారు అక్కడ. వాళ్ళకి అందరు కూడా మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది కాబట్టి వెల్కమింగ్ క్లాప్స్ కొట్టి అయితే వాళ్ళని అయితే అగ్రీ చేసేది. ఎందుకంటే డిసగ్రీ చేయడానికి అక్కడ ఏమి ఉండదు కదా, ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయింది కాబట్టి అగ్రీ అయితే చేసేది అందరు. దీని తర్వాత నామినేషన్స్కి వస్తే, సోనియా నామినేషన్ అయితే, అంటే ఆమె నిన్న ఏదైతే పప్పు విషయంలో గొడవ అయ్యిందో, మా ఆకలి మీకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా మీరు ఉంటారా, మా ఆకలి మీరు పట్టించుకోవట్లేదు, ఆ పప్పు ఉడుకుతలేదు, ఎంతసేపు పప్పు ఉడుకుతలేదు, కుక్కర్ బాగాలేదు, స్టవ్ ఫ్లేమ్ ఏమంటారు మంట చిన్నగా వస్తుంది, మీరు ఇవే సాకులు చెప్తున్నారు కానీ మా ఆకలి మీకు అర్థమైతలేదా అని చెప్పేసి సోనియా నిన్న అయితే ఈమెని బేబక్కనైతే ఆమె అనడం అయితే జరిగింది. అదంతా గొడవ ఆల్రెడీ మనం నిన్న చూసిందే. ఆ గొడవ పాయింటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నామినేషన్స్లో పెట్టడం జరిగిందనమాట. ఆ నామినేషన్స్లో తను ఓకే
ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎంత డిఫెండ్ చేసుకోవాలో అంత డిఫెండ్ చేసుకోవాలి. కానీ పప్పు ఉడుకుతుందా ఉడుకుతలేదా అంటే తను కూడా ఒకసారి చూసుకోవాల్సింది. కానీ ఆమె కూడా ఏం పట్టించుకోలేదు. అది నిన్నటి వరకు అయిన దాన్ని ఆ పాయింట్ని తీసుకొచ్చి మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది సోనియాది. అంటే ఏమంటారు, నిన్న నుంచి నేను చూస్తున్నా సోనియా వాయిస్ రేజ్ చేసినంతగా ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవరు చేస్తలేరు. నాగమణికంట అబ్బా ఎంత అంటే ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఫస్ట్ గొడవ అయ్యేంతసేపు సోనియాతోని వత్తాసు వాళ్ళకి సోనియా దగ్గర ఏమంటారు, అవును అది అట్లా కాదు ఇది ఇట్లనే, మీరిద్దరు ఏమంటారు ఆమె నీ పపేట అదా ఇదా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేసిండు. అదంతా అయిపోయిన తర్వాత ఏదైతే చీఫ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిందో అది అయిపోయి యాక్టివిటీ ఏరియా నుంచి వాళ్ళు బయటికి రాగానే దాదాపు ఒక 2 hours నిఖిల్ నాగమణికంట అసలు అంటే నిఖిల్ని నాగమణికంట నేను ఏం అనలేదు అసలు నేను కాదు అన్నట్టుగానే క్యాష్గా మళ్ళీ మాట్లాడడం జరిగింది. అంటే ఎట్లా అంటే అనిపిస్తుంది, అరే మాట్లాడుతున్నాడు కదా, అరే ఏదో కంటెంట్ ఉంది మాట్లాడుతున్నాడు, అరే ఫైట్ చేస్తున్నాడు ఉండొచ్చు, అరే పెట్టొచ్చు ఇంకా కొన్ని రోజులు అని అనిపించే లోపే అక్కడ నుంచి మెల్లిగా స్కిప్ అయ్యి, అంటే అక్కడ ఇప్పుడు సోనియా హైపర్ అయింది, ఇంకా వేరే వాళ్ళు హైపర్ అయినారు, అట్లానే నాగమణికంట హైపర్ అయింది. కానీ అక్కడ హైపర్ అయినాక మళ్ళీ తర్వాత అందరితోని ఏదో ఒక రకంగా ప్యాచప్ చేసుకోవాలని అనుకుంటున్నాడో ఏమో, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళతోని అది అట్లా కాదు ఇది ఇట్లా అయ్యి ఉంటే బాగుండేది, అరే మీరు చెప్పగానే ఆమె కంట్రోల్ అయ్యింది కదా, దానికోసం నేను అన్నా ఇది అన్నా నేను అదే అన్నా అని చెప్పేసి ఇంకొక 1-2 గంటలు వాళ్ళైతే నిన్న మాట్లాడుకున్నారు నిఖిల్ నాగమణికంట. నాకు అక్కడే అర్థమైపోయింది, నాగమణికంట అనే వ్యక్తి ఎక్కడైతే వాయిస్ రేజ్ చేయాలో అక్కడ వాయిస్ రేజ్ చేస్తున్నాడు. కానీ ఆ వాయిస్ రేజ్ చేసింది మళ్ళీ ఆయన ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడు అంటే, అరే నేను అక్కడ వాయిస్ రేజ్ చేసాను కదా, అది వీళ్ళకి ఏమైనా హర్ట్ అయిందా, వీళ్ళతోని అంటే నేను అందరితో మంచిగా ఉంటేనే నేను ఇంకో 4 రోజులు ఎక్కువ సర్వైవ్ అవుతా, సో నేను అక్కడ వాయిస్ రేజ్ చేయడం వీళ్ళకి ఏమైనా హర్ట్ అయిందేమో, అందుకే వెంటనే వచ్చేసి మళ్ళీ వీళ్ళతో ప్యాచప్ చేసుకుంటున్నాడు. డే 1 నుంచి ఇదే చేస్తున్నాడు నాగమణికంట. సో నిన్నటి వరకు అయితే ఇది అయింది కదా. ఈరోజు నామినేషన్స్లో మాత్రం సోనియా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చి పాడేసింది, అంటే ఇచ్చి పడేసింది. ఆమె ఎవరిని ఒక మాట ఏమంటారు ఆమె పడనించుకోవట్లేదు. ఆమె ఆల్రెడీ ఈరోజు లైవ్లో మొత్తం చూస్తే మాత్రం ఒకటే అన్నారు, ఇప్పుడు అన్యాయం మనకు జరుగుతుందా పక్కన వాళ్ళకి జరుగుతుందా అనేది కాదు, అన్యాయం జరిగినప్పుడు అలా మన ముంగట జరుగుతుంది అన్నప్పుడు మనం మాట్లాడేసేయాలి. ఒకవేళ మనం అట్లా మాట్లాడలేము అని అంటే మనం ఏమంటారు జనరల్గా అందరు బ్యాడ్ అయినట్టే మనం కూడా బ్యాడ్ అవుతాం. అంటే నా నేచర్ అది కాదు. నాకు ఎక్కడైనా ఇప్పుడు నా ముంగట జరుగుతుంది, నాకు అనిపించింది నబీల్ టాస్క్లు ఆడిండు, నబీల్ అన్ని చేసిండు, నబీల్ని వదిలేసి వీళ్ళు యష్మిని ఎందుకు తీసుకున్నారు, ఏం క్వాలిటీ ఉంది, అటు టాస్క్లు చక్కగా పర్ఫామ్ చేయక ఇటు ఏమంటారు హౌస్లో యాక్టివిటీగా ఏమంటారు యాక్టివ్గా లేకపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే కంపేర్ టు నబీల్ యష్మి టాస్క్లలో వీకే కదా అని చెప్పేసి ఆ డిస్కషన్ మళ్ళీ ఈ రోజు కూడా చేసింది. నాకు ఎక్కడైతే అన్యాయం అనిపిస్తుందో అక్కడైతే నేను మాట్లాడేస్తా, నేను ఆలోచించాను ఎవరి గురించి అని చెప్పేసి అయితే ఈరోజు అన్నది. ఇప్పుడు ఫస్ట్ తను నామినేట్ చేసిందేమో బేబక్ అని, అది పప్పు విషయంలో జరిగింది. అండ్ అబ్బా చాలా చాలా అంటే ఏమంటారు మనం మాట్లాడుకునే విషయాలు కూడా అంత సిల్లీ పాయింట్స్ మీద గొడవలు అవుతున్నాయి వీళ్ళకి. మాట్లాడుకుందాం ముందు మాట్లాడుకుందాం అదేంటి అనేది. ఇది వచ్చేసి ఇంకొక సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణకి ఈమెకి మధ్యలో అయిన ఆర్గ్యుమెంట్, అది మాత్రం హైలైట్. అసలు నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పిన, ప్రేరణ ఇంకా యష్మి ఇద్దరు ఒకే సీరియల్ని కలిసి చేసినారు. ఆమె నెగిటివ్ రోల్ ఈమె పాజిటివ్ రోల్, అట్లా ఇద్దరు కలిసి చేశారు కాబట్టి వీళ్ళిద్దరికి బయట నుంచే దోస్తానా ఉంది అని చెప్పేసి నేను నిన్ననే చెప్పిన వీడియోలో. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే సీరియల్కి వర్క్ చేసిండ్రు. అట్లా సమ్ లైక్ తోటి కూడళ్ళ లాగా వర్క్ చేసిండ్రు అనమాట ఒకే సీరియల్లో. అంత ట్రావెల్ చేసిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎందుకు ఉండదు, ఫ్రెండ్షిప్ ఉంటుంది. అందుకే అక్కడ యష్మిని వాళ్ళు సెలెక్ట్ చేసేసరికి ఇక్కడ ప్రేరణ కూడా ఖుష్ అయిపోయింది. ఓకే యష్మి అయితే అవుతుంది కదా అని చెప్పేసి ఆమె ఖుష్ అయిపోయింది. అందుకే ఆమె సోనియా మాట్లాడే పాయింట్స్ ఈమెకు నచ్చలేకపోవడానికి కారణం యష్మి ఇంకా ప్రేరణ ఫ్రెండ్స్ అని చెప్పేసి. అంటే
అరే నా ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తే ఈమె ఇంతగానో మాట్లాడుతుంది ఏంది అని అనుకొని ఈ పాయింట్లో నిన్న ప్రేరణ అంత హైపర్ అయ్యింది, అంత రకాలుగా చేసింది. వీటన్నిటిలో నైనిక కూడా కొంచెం టంగ్ లూజ్ అయిపోయింది. అంటే నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు, నువ్వు చిన్నపిల్లలాగా చేస్తున్నావు అంటే, అరే ఆమె అడిగిన పాయింట్ వ్యాలిడే కదా. ఈమె టాస్క్ ఆడినప్పుడు, ఈమె హౌస్ పార్టిసిపేషన్ యాక్టివ్గా లేనప్పుడు ఈమెను ఏ బేస్ పైన తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ ఆమె అడిగింది. ఎందుకు అక్కడ నబీల్ ఉన్నాడు, నబీల్ టాస్క్ ఆడిండు, అండ్ బేబక్క ఉంది, ఆమె కిచెన్ అంతో ఇంతో చూసుకుంది, అండ్ శేఖర్ భాషా గారు ఉన్నారు, ఎక్కడన్నా అక్కడో ఇక్కడో కనిపించిండ్రు. ఈమె ఏమి చేయను ఆమెని, ఈమెని చీఫ్గా మీరు ఎందుకు తీసుకున్నారు, మీ డెసిషన్ మాకు చెప్పండి అనే విషయంలోనే గొడవ అయింది అదంతా. అది వీళ్ళు అంటే వీళ్ళకి అక్కడ రీజన్ ఏం లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్పలేకపోయాడు. ఫస్ట్ థింగ్ అది, అక్కడ వీళ్ళకి రీజన్ ఏం లేకుండే, నిఖిల్కి కానీ నైనికకి కానీ రీజన్ ఏం లేకుండే, అందుకనేసి వీళ్ళు ఏం చెప్పలేకపోయాడు. ఇదిలో ఈరోజు ప్రేరణ ఏం చేసింది, వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ప్రేరణ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసింది. ఏ పో అవసరం లేదు, నాకు నామినేషన్ వద్దు ఏమొద్దు అన్నట్టుగా పిచ్చిగా ఆర్గ్యూ చేసేసింది ప్రేరణ కూడా. అంటే వాళ్ళది లూజ్ అయిపోతున్నారు. సేమ్ నాకైతే కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు గ్రూప్స్ ఆల్రెడీ అయిపోయినాయి. నిన్నటి వరకు నిఖిల్ సోనియా మొత్తం డే అంతా అంటే కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక రేషన్ మేనేజర్ నిఖిల్ కొంచెము ఫస్ట్ నుంచి గ్రిప్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. నిఖిల్లో ఆ ఇంటెన్షన్ ఉంది. అందుకే నేను కిచెన్లో ఉంటా. వీళ్ళకి కిచెన్ పిచ్చి, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి కిచెన్ పిచ్చి ఎందుకు ఉంటుంది అంటే, కిచెన్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది హౌస్ అంతా వింటారు అని చెప్పేసి వీళ్ళది. అంటే నిఖిల్ ఏదో ప్రూవ్ చేస్తున్నామని అయితే ఏమంటారు బాగా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే నాకైతే ఇంకా క్లారిటీ రాలేదు నిఖిల్ పైన. ఎందుకు అంత ఓవర్ కూడా చేయొద్దు అని నాకు అనిపించిన పాయింట్ అన్నమాట. అయితే ఏమంటారు, నిన్న మొత్తం ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇది వండుకోవాలి, ఇంత తీసుకుందాము అంత తీసుకుందాం అన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్క డెసిషన్ తోని రాత్రి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయిపోయింది. నిఖిల్కి అండ్ సోనియాకి మధ్యలో అయితే కొంచెం క్లాషెస్ అయితే వచ్చేసినాయి. ఆ క్లాషెస్ రావడం ఎప్పుడైతే ఇప్పుడు ప్రేరణ అది ముందుకు తీసుకొచ్చిందో, ఇప్పుడు అక్కడ గ్రూప్స్ అయితే డివైడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నైనిక, నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయింది. ఇంకా తగిన వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయారు. ఇంకా మధ్యలో అట్లా ఇప్పుడు ఆదిత్య ఓం గారు వీళ్ళంతా నార్మల్గా ఇప్పుడు న్యూట్రల్ ఉన్నారు. ఇంకా అటు బెండ్ కాలేదు, ఇటు బెండ్ కాలేదు, ఇంకేం మాట్లాడతలేరు. వాళ్ళని కూడా చూడాలి. టాస్క్లు పెడితే ఎవరు ఎటు బెండ్ అవుతారు అనేది చూడాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గొడవ జరిగింది మొత్తానికైతే ప్రేరణకి అండ్ సోనియాకి. ఈ గొడవ మాత్రం లైవ్ ఎప్పుడు వస్తుందో, లైవ్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా లైవ్ పెట్టేస్తా. ఆ లైవ్లో మాత్రం చూడాల్సిందే ఈ గొడవ. ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయంటే అబ్బా, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఫుడ్ విషయంలో జరుగుతుందో, అంటే ఈ సీజన్ వాళ్ళు ఎట్లున్నారంటే, ఇప్పుడు నామినేషన్స్కి వచ్చేసరికి ఫుడ్ పక్కకు పెడదాం, ఫుడ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నామినేషన్స్లో ఈమెకి ప్రేరణకి ఇంకా సోనియాకి అయిన గొడవ ఒకటి, ప్రేరణకి అదేమంటారు సోనియాకి ఇంకా బేబక్కకి అయిన గొడవ ఒకటి. అది కాక ఇప్పుడు నాగమణికంట ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను మాట్లాడాలి, ఖచ్చితంగా నేను మాట్లాడాలి, నేను కంటెంట్ అయితే ఇవ్వాలి, మాట్లాడి కంటెంట్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఆ మాట్లాడి కంటెంట్ ఇవ్వాలి అన్న దాంట్లో ఆల్రెడీ శేఖర్ భాషా గారు ముందే చెప్పి వచ్చిండ్రు, నన్ను ఎవరైనా ఎనిమిగా ట్రీట్ చేస్తే మాత్రం నేను వాళ్ళకి ఎనిమిని అయిపోతా, అట్లా మాత్రం నేను డిసైడ్ అయ్యి వస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. మరి ఇప్పటివరకు బాగున్న వీళ్ళ మధ్యలో ఆల్ ఆఫ్ ద సడన్ ఏం గొడవ అయ్యింది అనేది ఆ నామినేషన్స్లో వాళ్ళు ముంగట పెట్టిన పాయింట్ వల్ల తెలుస్తుంది. కానీ నువ్వు చెప్తే నేనెందుకు ఊకోవాలి, నా ఇష్టం, నా పాయింట్ నా ఇష్టం, నేను మాట్లాడతా, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి నాగమణికంట అయితే ఈయనని ఏమంటారు శేఖర్ భాష అనడం జరిగింది. అయితే నాగమణికంట శేఖర్ భాష అనడం అయితే జరిగింది. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, నాకు అవసరం లేదు, నాకు నచ్చింది నేను చేసుకుంటా అని చెప్పేసి. అంటే వీళ్ళకి మధ్యలో యాక్టివ్ పార్టిసిపేషన్ లేదన్నట్టు అది ఇది మధ్యలో అంటే జోక్స్ వేస్తున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవలు అయితే అవుతున్నాయి. ఈ నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కదా, ఫస్ట్ నామినేషన్ అన్నప్పుడు
వాళ్ళకి కొంచెం ఇంకా ఒకళ్ళంటే ఒకరికి పెద్ద పరిచయాలు రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళకి అంటే ఉంటుంది కదా, ఇప్పుడు ఏ బేస్ పైన నామినేట్ చేయాలనేది కూడా లేదు. అండ్ సీజన్ వాళ్ళైతే ఎట్లున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్కటి ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు లైవ్లో చూసినంత వరకు అయితే ఏమంటారు, గ్యాస్ ఒక్కసారి ఆన్ చేయాలి. ఆ ఒక్కసారి ఆన్ చేసినప్పుడే వాళ్ళు ఏది పెడితే అది తినాలి. అబ్బా పిచ్చి పిచ్చి గొడవలు అసలు మొత్తం ఫుడ్ గురించి. ఏ సీజన్లో ఇంత ఫుడ్ గురించి అయితే గొడవలు జరగలేదు. అంటే ఏమంటారు, ఒకసారి నేను గ్యాస్ ఆన్ చేస్తా, నేను ఒక కూర వండుతా, ఒక రైస్ వండుతా, ఆ వండిన అన్నము ఆ కూర అదే తినాలి ఆ పూటకి. నీకు ఆ కూర నచ్చలేదు అనుకో, దాన్ని నేనేం చేయలేను, వేరే ఆప్షన్ లేదు. చచ్చినట్టు అదే కూర తినాలి, అదే అన్నం తినాలి. ఒక్కసారే స్టవ్ ఆన్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, ఈవినింగ్ టీకి అండ్ నైట్ డిన్నర్కి. అంటే రోజుకి 4 సార్లే పొయ్యి మాత్రం వెలుగుతుంది. అంతకు మించి మధ్య మధ్యలో ఎవరికైనా ఎగ్స్ కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా చేసుకోవాలన్నా, లేదంటే ఇట్లానే ఇప్పుడు టీ, కాఫీ, మిల్క్ అట్లా ఇంకేమైనా చేసుకోవాలి అన్నా మళ్ళీ స్టవ్ ముట్టించడం కుదరదు. స్టవ్ ముట్టియాలంటే ఒకటేసారి ముట్టిస్తా, అది కూడా నేనే చేస్తా, నేనే ఇస్తా అందరికీ అని చెప్పేసి మీ బేబక్క. నాకు ఆమె విజన్, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎక్కట్లేదు బేసిక్గా. అరే నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే బిగ్ బాస్ పంపించిన రేషన్ అక్కడ మీకు తక్కువ వస్తుంది అని అంటారు. కానీ ఆ వచ్చిన ఎగ్స్ ఏవైతే ఉండేనో ఆ ఎగ్స్ మీరు అందరూ పంచుకున్నారో పర్ పర్సన్ ఒక వ్యక్తికి 6 గుడ్లు 7 గుడ్లు వచ్చేసినాయి. కథం ఫినిష్ అయిపోయింది. ఆ 6 గుడ్లు వాళ్ళు తింటే తినని, పక్కన వాళ్ళకి ఇచ్చుకొని లేకపోతే పాడేసుకొని, అది మీకు అనవసరం కదా. అంటే వీళ్ళు కొత్త ఎంత గలీజ్ అంటే అంటే ఇంకా నా స్లాంగ్లో మాట్లాడాలంటే, తిండి దగ్గర కూడా అట్లా చిల్లర చేస్తే నాకైతే అస్సలు నచ్చతలేదు. అంటే నిజంగా అట్లా ఇప్పుడు ఒకళ్ళకి బాయిల్డ్ ఎగ్ ఇష్టం ఉంటుంది, ఇంకొకళ్ళకి ఆమ్లెట్ ఇష్టం ఉంటుంది, ఇంకొకళ్ళకి అండాబుర్జ ఇష్టం ఉంటుంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. చెప్తున్నా సింపుల్. మనకి ఎంత మంచి సామెత ఉందంటే, ఈట్ వాట్ యు లైక్ వేర్ వాట్ అదర్స్ లైక్ అనేది ఉంది. ఈట్ వాట్ యు లైక్ అన్నప్పుడు అరే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఒక పప్పు ఒక రైస్ వండినావు, నువ్వు తీసుకుపోయినావు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసినావు, అక్కడి వరకే నీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. నువ్వు అందరికీ సరిపోయేలాగా వండినావా, తీసుకుపోయినావా, అక్కడ పెట్టినావా, అంతే. దాని తర్వాత ఎవరి గుడ్డు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటా అంటే అరే గ్యాస్ ఇప్పుడు ఎవరి ఇళ్ళ నుంచి గ్యాస్ తేలేరు కదా. ఈ గుడ్ల దగ్గర గ్యాస్ దగ్గర ఇదేం గొడవ అంటే, ఆ గొడవలతో మనం ఎంటర్టైన్ అవుతున్నాం. కానీ ఫుడ్ విషయంలో ఇంత చీప్గా చేయడం, అందులో అసలు అంటే నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే, వీళ్ళు ఇంట్లో కూడా ఇట్లానే చేస్తారా మరి? అంటే రోజుకు ఒక్కసారి గ్యాస్ వెలగాలి, ఆ వెలిగినప్పుడే వండుకోవాలి, పక్కకు జరగాలి. నాకు బాయిల్డ్ ఎగ్ ఇష్టం, నాకు ప్రోటీన్ కావాలి, అందుకని నేను అందరికి బాయిల్డ్ ఎగ్ ఇస్తాను. హూ ఆర్ యు అంట నేను. ఎందుకు పెడతారు బాయిల్డ్ ఎగ్స్? ఇప్పుడు నబీల్ వచ్చిండు, ఏమన్నాడు, నాకు కూర కొంచెం స్పైసీ అనిపిస్తుంది, నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా, ఆమ్లెట్ వేసుకొని నేను ఉన్న రైస్తోని నేను మేనేజ్ చేసుకొని తింటా అని చెప్పిండు. దానికి వీళ్ళు ఆర్గ్యుమెంట్, దానికోసం గంట ఆర్గ్యుమెంట్ నడిచింది. ఏమని, అట్లెట్లా చేసుకుంటావు? ఎగ్స్ ఇప్పుడు ఉన్నా సరే, అంటే నీ ఎగ్స్ నీ దగ్గర ఉన్నాయి కానీ నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయం మేము. అరే గ్యాస్ ఆన్ చేయమేంది? అక్కడికి నబీల్ అన్నాడు కూడా, గ్యాస్కి బిగ్ బాస్ మనకి ఏమీ పెట్టలేడు కదా లిమిట్. అంటే గ్యాస్ కూడా ఇంతే వస్తుంది, ఇంతే వాడుకోవాలి, ఎట్లయితే రేషన్ ఉంటుందో అట్లా గ్యాస్ కూడా అని చెప్పేసి అయితే పెట్టలేడు కదా. రేషన్ ఎస్ అందరికీ వారానికి ఒక్కసారి వస్తుంది, ఆ వారం రోజులు అందరు కాపాడుకొని తినాలి, అది కరెక్టే. కానీ
ఈ ఈ ఏమంటారు ఎవరి గుడ్డు వాళ్ళ ఆమ్లెట్ వేసుకోవడానికి ఈమెకి ఏం అబ్జెక్షన్ వస్తుందో నాకు అర్థమైతలేదు. నాకైతే మొత్తం నాకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఈ వీక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నాకైతే అనిపిస్తుంది బేబక్క అయితే ఎగురుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ నువ్వు కిచెన్లో పోతున్నావు, నువ్వు కిచెన్ హ్యాండిల్ చేయగలుగుతావు అంటే నీకు అంత ఓపిక ఉండాలి. కిచెన్లో హ్యాండిల్ చేయడం అంటే ఏదో నువ్వు ఏజ్లో కొంచెం పెద్ద, నువ్వు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి కాదు. ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా మెయింటైన్ చేస్తారు, పెద్ద పిల్లలు కూడా మెయింటైన్ చేస్తారు, ఏజ్లో పెద్దవాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. అది కాదు. కిచెన్లోకి వెళ్ళినావు అని అంటే నలుగురికి సమాధానం చెప్పేటట్టు ఉండాలి, నలుగురికి నచ్చినట్టు వండేటట్టు ఉండాలి, అన్ని రకాలుగా మంచిగా ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు వండుకొని నీ టేస్ట్ని నువ్వు అందరి మీద రుద్దుతా అంటే నిన్న పప్పు బాగుంది, ఆబ్వియస్లీ అందరూ ప్రతి ఒక్కరు చెప్పిండ్రు అక్క పప్పు బాగుంది, అక్క పప్పు బాగుంది, అక్క పప్పు బాగుంది. ఈరోజు కర్రీ స్పైసీ అయింది అందరు చెప్పిండ్రు, అలానే తీసుకోలేకపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సీత ఏం చేసింది మార్నింగ్, యాక్చువల్గా ఏమైంది బ్రేక్ఫాస్ట్ విషయంలో దోశ పిండి ఉంది, సో దోశలు వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నారు. ఆ దోశలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమైంది, ఈమె సీత ఓకే ఆమెకు వచ్చు కాబట్టి ఆమె ముందుకు వచ్చింది, ఆమె దోశలు వేసింది. కొంతమంది వాళ్ళ ఎగ్ తీసుకొచ్చి నాకు ఎగ్ దోశ వేసి అంటే వాళ్ళకి ఎగ్ దోశ వేసి ఇచ్చింది. నార్మల్గా ఆలు కర్రీయో ఇంకేదో ఉంటే పప్పు దాంతో దీంతో అట్లా ఏమంటారు సరిపెట్టుకొని వాళ్ళు తినడం, బ్రేక్ఫాస్ట్ అయితే తినడం జరిగింది. అంత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సీత వచ్చి ఏం చెప్పిందంటే నా ఎగ్ ఉంది కదా నేను అండాబుర్జీ చేసుకుంటా, అండాబుర్జీ చేసుకొని నేను తింటా లంచ్కి అని చెప్పేసి చెప్పినాను. అంటే ఈమె అప్పుడు అక్కడ కిచెన్లోనే ఆమె రెస్ట్రిక్ట్ చేసింది. ఏమని, నువ్వు చేసుకోవడానికి వీలేదు, నేను ఒక కర్రీ వండినా ఆ కర్రీయే తినాలి అంటే. జనరల్గా వాళ్ళ ప్లేస్లో నేనున్నట్టయితే నేను ఒకటే అడుగుతా, అన్నం కూర నీ ఇంట్లోనే తెచ్చినావా? తెలియవు కదా, బిగ్ బాస్ ఇచ్చిండు, అందరూ వండుకోవచ్చు, నువ్వు జస్ట్ ఒక హెడ్గా నువ్వు నిన్ను చూసుకోమని చెప్పిండ్రు, నీకు కొంచెం అంటే ఏజ్లో కొంచెం పెద్దదాన్ని కాబట్టి నీకు ఒక మర్యాద ఇచ్చిండ్రు, ఆ మర్యాద నువ్వు కాపాడుకోవాలి అనేది మాత్రమే ట్రూ. నీకు ఇచ్చిన మర్యాద నువ్వు కాపాడుకోవాలి, అంతేగాని నేను వండిందే నువ్వు తినాలి, ఈ పూటకి నేను ఇది వండినా మీరు ఇదే తినాలి. తినరు. ఎందుకు తింటారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. అండ్ ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా కాని గొడవ గ్యాస్ కోసం. నువ్వు ఒకసారి పొయ్యి ముట్టిస్తే నువ్వు ముట్టించినప్పుడే అంటే నువ్వేదైతే వంట చేస్తున్నావో ఆ టైంలోనే నీకు నచ్చిందే వాళ్ళు చెయ్యాలి అంటే అదే జనరల్ థింగ్ కదా. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఆమె నబిల్కి ఏం చెప్పింది, నీ ఎగ్ ఉంది కదా నేను రాత్రి బాయిల్డ్ ఎగ్స్ వేసిస్తాను అందరికి, అప్పుడు నీ ఎగ్ కూడా వేసుకో, నీకు బాయిల్డ్ ఎగ్ వస్తుంది. నబిల్ అన్నాడు నాకు బాయిల్డ్ ఎగ్ వద్దు. వీళ్ళు అభయ్ కానీ ఇంకా ఏమంటారు శేఖర్ భాష వీళ్ళందరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు, ఆదిత్య ఓం గారు వీళ్ళందరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నది ఏంటంటే, అరే మన ఇష్టం ఉంటుంది, మనకి నచ్చితేనేమో బాయిల్డ్ ఎగ్ తింటాం, మనకి నచ్చకపోతే మనకి నచ్చినట్టు వండుకొని తింటాం. ఆ ఎగ్ విషయంలో ఇదంతా ఏంటి, టీ కూడా ఒకటేసారి టీ పెడతాం, ఆ టీ టైంకే వచ్చేసి అందరు టీ తాగారు. ఇది హాస్టల్ కాదు కదా, హాస్టల్ అయితే అసలే కాదు కదా ఇది. అంటే మీరు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ జనాలకి రీచ్ అయ్యేదైతే చాలా అంటే చాలా గలీజ్గా రీచ్ అవుతుంది. అంటే ఇది నాకు ఒక్కదానికే ఇట్లా రీచ్ అవుతుందా, మీకు కూడా ఇట్లానే ఉందా అనేది అయితే నాకు తెలియదు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఇంత ఏమంటారు చీప్గా చేస్తే అది ఎవరైనా సరే నాకైతే అస్సలు నచ్చదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నాకు వాళ్ళు ఏదైతే ఫుడ్ విషయంలో చేస్తున్నారో అది అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే కిచెన్కి ఒక హెడ్ ఉంటారు, ఆ కిచెన్ హెడ్ అనేది ప్రతి ఒక్కటి చూసుకోవాలి, చేసుకోవాలి, అందరితోని కోఆర్డినేట్ అవ్వాలి, నీకంత పేషెన్స్ ఉండాలి, నీకంత ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు కిచెన్లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు అరే వాష్రూమ్స్ అనగానే ఫస్ట్ పనులు నేను కిచెన్ అరే జనరల్ సంగతి ఏంటంటే ఇవాళ రేపు అబ్బాయిలు వండుకుంటున్నారు, అమ్మాయిలు వండుకుంటున్నారు. అమ్మాయిలకే వంటొచ్చు, అమ్మాయిలే వండాలి,
అనేది ఏం లేదు కదా, అందరు వండుకుంటున్నారు, అందరు తింటున్నారు. సో ఇవాళ రేపు వంట రానులు ఎవ్వరు లేరు. అలాంటప్పుడు వచ్చి రాగానే కిచెన్లో దూరిపోయి మళ్ళీ ఏమంటారు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళే వరకు కిచెన్లోనే ఉండకుండా 4 రోజులు ఆ పని 4 రోజులు ఈ పని చేస్తే ఏమవుతుంది? చెయ్యరు. ఇప్పుడు లాస్ట్ సీజన్లో అయితే ఆమె ప్రియాంక అయితే ఆమె దూరింది అంటే ఆమె కిచెన్లోనే ఉంది. ఒక్క రోజు కూడా క్లీనింగ్ డిపార్ట్మెంట్కి ఆమె రాలేదు. ఇప్పుడు ఈమె బేబక్క కూడా అదే చేస్తుంది. అండ్ నిఖిల్ కూడా, నిఖిల్ బయట చూసినంతసేపు మాట్లాడుకుందామని చెప్పినా కదా, ఇదే బయట షోస్లో నార్మల్గా మనము చూసినంతసేపు ఎంటర్టైన్ అవుతుండే, అది నిజంగానే వేరే ఉంటుండే. అమ్మో రియాలిటీ చాలా భయంకరంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆయన రూల్ చేద్దామనుకుంటున్నాడు బిగ్ బాస్ హౌస్ని, నేనే రూల్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నాడు. అండ్ నిఖిల్కి ఎక్కడ మైనస్ అవుతుంది అనేది ఒక్క పాయింట్ నిఖిల్ ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం ఫుల్ నెగిటివ్లో బయటకు వస్తాడు. ఎందుకనంటే నిన్న నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పనులు పంచుకోవడం, అప్పటి నుంచి నేను కిచెన్ సేమ్ బేబీకి ఏదైతే ఉన్నదో నిఖిల్ కూడా అదే అన్నాడు. అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరిలో ఇప్పుడు సోనియా రేషన్ మేనేజర్ ఉంది. మరి ఈమె కూడా వంటలు చేస్తుంది కదా సీత, ఆమె చేసినవి కూడా బాగుంటున్నాయి కదా, మరి ఆమెను ఎందుకు ఈరోజు కిచెన్ నుంచి తీసేసి క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పెట్టిండ్రు? కాదు కదా, అదొకటి అవుతుంది. అంటే మొత్తం బ్యాచెస్ అయితే డివైడ్ అయిపోయినాయి. ఇంతసేపు నేను లైవ్ చూసింది అదే. అంటే నిఖిల్ ఆమె బేబక్క ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేస్తున్నారు. ఇందాక ఏమంటారు నబీల్ విషయంలో జరిగిన గొడవ టైంలో కూడా అదేమైందంటే వీళ్ళు ముగ్గురు చీఫ్స్ అన్న విషయం నిఖిల్ మర్చిపోయాడు. నిఖిల్ ఏమనుకుండు, నేను మాత్రమే అని అనుకొని యష్మి ఎక్కడో ఉంది. ఆమె ఈ సోనియా చెప్పిన టాపిక్కి ఈరోజు రిలేట్ అయిన టాపిక్ ఇదే, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని నిన్న చెప్పింది సోనియా. ఆ టాపిక్ ఇప్పుడు యష్మి ఆమంతట ఆమెనే బయటేసింది. ఇది అందరు నోటీస్ చేసిరో లేదో కానీ నేను నోటీస్ చేసిన. నిన్న ఆమె చెప్పినప్పుడు అందరు ఏమన్నారు, యాక్టివ్ పార్టిసిపేషన్ ఎందుకు లేదు అని అన్నారు. లోపల నబీల్కి, సోనియాకి, ఏమంటారు నిఖిల్కి, బేబక్కకి, అభయ్కి, వీళ్ళందరూ లోపల పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది, పెద్ద చర్చ నడుస్తున్న టైంలో ఈమె పోయి బయట కూర్చుంది. పృథ్వీ పోయి చీఫ్ నువ్వురా, ఇక్కడ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది, అది మొత్తం గొడవంతా అయిపోయిన తర్వాత పృథ్వీ రియలైజ్ అయ్యి పోయి అప్పుడు ఆమెను పిలుచుకొని వస్తే ఆమె అప్పుడు నిఖిల్ మీద బ్రస్ట్ అవుట్ అయింది. ఏమని, అవును చీఫ్స్ అన్నప్పుడు మనం ముగ్గురం చీఫ్సే కదా, నువ్వు ఒక్కడివే డెసిషన్ ఎట్లా తీసుకుంటావు, నువ్వు ఒక్కడివే అందరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తావు, నువ్వు ఒక్కడివే అందరితో ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ అయింది ఆమె? మొత్తం గొడవంతా అయిపోయిన తర్వాత డిసైడ్ అయింది. గొడవంతా అయ్యే టైంలో ఆమె ఎక్కడుంది? మరి బయట కూర్చొని చిల్ అవుతుంది ఆమె. అంత ఏమంటారు చిల్ అవ్వడానికి వచ్చిన ఆమె ఏమంటారు ఆల్రెడీ ఇదొక టాక్ అయితే నడుస్తుంది కదా, ఇప్పుడు ఆమె టాప్ 5 వరకు అయితే వస్తుంది అనే టాక్ నడుస్తుంది. అది వస్తుందేమో ఆమెకున్న ఫాలోయింగ్ని బట్టో లేకపోతే ఇంకేదో వస్తుందేమో. కానీ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టే లేదు అసలు. అరే ఒక డిస్కషన్ ఉంది, ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేద్దాం, దాంట్లో మాట్లాడదాం, దాంట్లో చూద్దాం, నలుగురి పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి, నలుగురు ఆలోచనలు ఏమున్నాయి, మనం కూడా అది చూసి మనకు వచ్చింది మనం మాట్లాడదాం, లేకపోతే గమన నిలబడి చూద్దాము అన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. ఆమె ఎక్కడో బయట రిలాక్స్ అవుతుంది. పృథ్వీ పోయి చీఫ్ నువ్వు కూడా రావాలి, ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని చెప్పినాక ఆమె రియలైజ్ అయ్యి అప్పుడు వచ్చి ఆమె నిఖిల్ని కోపం పడి మనం ముగ్గురం చీఫ్స్, నువ్వు ఒక్కడివే చీఫ్ లాగా బిహేవ్ చేస్తున్నావు, నీకు అర్థమైతే లేదు, నువ్వు మాకేం చెప్తలేవు, నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి అప్పుడు నిఖిల్ని కాంటాక్ట్ చేసింది. ఇదే నిఖిల్ చేసే మిస్టేక్. నిఖిల్ ఏమన్నాడు, నిన్ననేమో యష్మి కోసం అంత గొడవ జరిగింది, ఈరోజు అదే యష్మి నిఖిల్ని కాంటాక్ట్ చేసింది. ఇది నిఖిల్కి అర్థమైతేనేమో నిఖిల్ ఇప్పటి నుంచి సరి చేసుకోవాలి. ఇది అర్థం కాకుండా ఉంటే మాత్రం ఈ నెగిటివిటీ ఒక్కసారి ఆడియన్స్కి బాగా రీచ్ అయిపోయింది అని అంటే ఫుల్గా నెగిటివిటీ వస్తుంది బయటికి. ఆల్రెడీ మనం ఇంతకుముందు అన్ని సీజన్స్ మనం చూసినాం, ప్రతి ఒక్క దాంట్లో మనం చూసినాం ఏంటంటే
నెగిటివిటీ వస్తే ఎంత భయంకరంగా నెగిటివిటీ వస్తుంది అనేది మనం చూసిన తర్వాత వీళ్ళు అన్ని చూసి అన్ని చేసి అందరూ అంటే నెగిటివిటీ వచ్చిన వాళ్ళు కూడా నిఖిల్కి ఫ్రెండ్సే కదా, అంత తెలిసి కూడా మళ్ళీ సేమ్ అదే చేయడము అనేది మాత్రం ఇక వాళ్ళ ఊహకి వాళ్ళ ఆలోచనలకి వదిలేసారు. అది నాకు ఇప్పటి వరకు అయితే ఇందాక కూడా జస్ట్ ఇదే గొడవ జరిగింది. ఈ గొడవ కూడా చూసి నేను ఒకటే అనుకున్నా, అబ్బా అయ్యిందిరా వీళ్ళదైతే ఇక ఎవరు ఏ రకంగా బయటకు వస్తారు అనేది అయితే తెలియదు. ఈరోజు నామినేషన్స్ మాత్రం బాగా గట్టిగా అయితే అది మాత్రం ఫిక్స్. ఇంకా నామినేషన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారనుకుంటున్నారు? నేనైతే ఏమనుకుంటున్నా అంటే బేబక్క ఫర్ షూర్ ఉంటుంది, సోనియా కూడా ఫర్ షూర్ ఉంటుంది, ఖచ్చితంగా సోనియా కూడా ఉంటుంది నామినేషన్స్లో. అండ్ ఏమంటారు నాగమణికంట కూడా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈరోజు పడుకున్నప్పుడే అన్నారు ఆ హైలైట్ సంగతి ఏంటంటే ఆయన పడుకున్నాడు కాబట్టి లైవ్లో అయితే చాలాసేపు చూపించారు పడుకోవడం. సో ఆయన పడుకున్నాడు కాబట్టి దాని విషయంలోనే నామినేట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ అప్పుడే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నాగమణికంట ఉంటాడు అండ్ శేఖర్ భాష కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నబీల్ కూడా ఉంటాడు. సో నేనైతే వీళ్ళు ఉంటారు అని నేను గెస్ చేస్తున్నా. ప్రేరణ కూడా ఉంటుంది నామినేషన్స్లో అని నేనైతే గెస్ చేస్తున్నా. ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారో ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఈ రోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాకైతే గట్టి కొడుతుంది, నా మైండ్లో ఒక పేరు అవుతుంది. నామినేషన్స్ అయిన తర్వాత నేను చెప్తా పేరు. నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈ పర్సన్ అయితే నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ పర్సనే ఎగిరిపోతుంది ఫస్ట్ వీక్ అని చెప్పేసి అయితే నాకుంది. నామినేషన్స్ కాగానే ఈ సంగతి అయితే మాట్లాడుకుందాం, ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేద్దాం. మనం ఒక అనాలిసిస్ వేసుకుందాం. ఆ అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా కాదా అనేది కూడా చూద్దాం. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ మొత్తంలో మేము అనాలిసిస్ ఏదైతే చేస్తున్నామో అంటే మనకి బయట వచ్చిన మనకు ఒక విజన్ ఉంటుంది కదా బయట మనం చూసేదాన్ని, దీని ప్రకారం మనం ఏదైతే అనుకుంటున్నానో వాళ్ళైతే వెళ్ళిపోతుండే. సో అందుకే నేనైతే నాకైతే ఒక గట్టి పేరు అవుతుంది. ఆ గట్టి పేరు ఖచ్చితంగా నామినేషన్స్ అయిపోగానే ఇంకొక వీడియో చేసి అయితే పెడతా. ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నాకున్న పేరునైతే నేను రివీల్ అయితే చేసేస్తా. అండ్ ఇప్పటి వరకైతే ఇవి జరుగుతున్న గొడవలు అండ్ ప్రతి ఒక్క గొడవ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో అంత సిల్లీగా కూడా ఉంది. మెయిన్గా ఫుడ్ విషయంలో వీళ్ళు చేసుకునే గొడవలు అయితే చిల్లర అంటే చిల్లర అయిపోతున్నాయి. అవి ఎంతవరకు దారి తీస్తాయో నాకైతే అర్థమైతలేదు. అండ్ నామినేషన్స్ అయితే ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే చీఫ్స్ అయిపోయినారు అని చెప్పేసి అన్నారు. ఇంతకు అసలు చీఫ్కి ఇచ్చే పవర్ ఏంటి, అసలు చీఫ్కి ఇచ్చే అదేంటి అనేది ఇంకా బిగ్ బాస్ అయితే రివీల్ చేయలేడు కదా, అది కూడా రివీల్ చేసిన తర్వాత తెలుస్తుంది. అండ్ నేను నిన్న కూడా చెప్పిన ఒకవేళ వీళ్ళు నామినేషన్స్ నుంచి ఈ వీక్ ఎస్కేప్ అయిపోతే ఎవరు నిఖిల్ కానీ నైనిక కానీ యష్మి కానీ ఈ వీక్ ఎస్కేప్ అయిపోతే మాత్రం నెక్స్ట్ వీక్ ఫర్ షూర్ వీళ్ళు నామినేషన్స్ ఉంటారని చెప్పిన అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు అయితే నా రివ్యూ ఇప్పటివరకు నేను వీళ్ళందరినీ చూసిన దాన్ని బట్టి ఇదైతే నాకు అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే నాగమణికంట ఇక్కడ ఉంటున్నాడు అక్కడ ఉంటున్నాడు అంతే. ఆయన గురించి నాకు ఒక ఐడియా వచ్చిందంటే అంతే, ఏదో గొడవలలో గొడవ చేయాలి బయటికి కనిపించాలి అని అనుకుంటున్నాడు. కానీ గొడవ అయిపోగానే వెంటనే వచ్చి మళ్ళీ ఏం తెలియనుండగా సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు. నిఖిల్ అయితే ఎంత బ్యాడ్ కావాలో అంతకు ఎక్కువనే బ్యాడ్ అవుతున్నాడు. ప్రస్తుతానికి 2 డేస్కే ఇంత బ్యాడ్ అయిపోయిండు నిఖిల్ అంతే. ఈమె బేబక్క అయితే నేను ఒకటేసారి పొయ్యి ముట్టిస్తా, నేను పొయ్యి ముట్టించినప్పుడే నేను వండిందే మీరు తినాలి అని చెప్పేసి ఈమె చెప్తుంది, విచ్ ఇస్ వెరీ రాంగ్ అంట నేనైతే. అందుకనే ఆమె కూడా ఎంత బ్యాడ్ కావాలో అంత బ్యాడ్ అయితే అవుతుంది. ఈమె యష్మి కానీ నైనిక కానీ వీళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఒకవేళ వాళ్ళు చీఫ్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే పవర్స్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేది అయితే చూడాలి. అండ్ ఇంకా ఎవరున్నారు, ఆదిత్య గారు సైలెంట్గానే ఉన్నారు. అబ్బాయి ఎక్కడో ఒక దగ్గర అట్లా మాట్లాడుతున్నాడు ఊరుకుంటున్నాడు అంతే, పెద్దగా అదేం చేయట్లేదు. నబీల్ మాత్రము ఆర్గ్యుమెంట్ చేయడానికి బాగానే ఉన్నాడు నబీల్ కూడా. అండ్ ఇప్పుడు నబీల్ కూడా నామినేషన్స్లో ఉంటే చూడాలి. నాకైతే అనిపిస్తుంది బేబక్క నబీల్ అని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది అయితే చూడాలి. అండ్ ఇంకెవరున్నారు, సోనియా అయితే గట్టిగా అందరికి ఇచ్చేసుకుంటుంది. ఆమెకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇచ్చేసుకుంటుంది. ఆల్రెడీ ఆమె స్టేజ్ పైన చెప్పేసి వచ్చింది, నా దగ్గరికి వస్తే మాత్రం నేను అప్పటికప్పుడు ఇచ్చి పడేస్తా అని చెప్పేసి అదే చేస్తుంది. ఈ కిరాక్ సీత కూడా నేను ఏమో చేస్తుంది అనుకున్నా కానీ ఆమె ఇంకా ఏం పెద్ద కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు, కిచెన్లో అక్కడిక్కడ కనిపిస్తుంది. కానీ ఇంకా టాస్క్లు అయితే మాత్రం వీళ్ళ దాంట్లో నుంచి అస్సలైన మనుషులు బయటకు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరు కామ్గా ఉంటున్నారు, టాస్క్లు అయిన తర్వాత బయటకు వస్తారు, అప్పుడు మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి.
విష్ణుప్రియ అయితే మంచి ఒక కామెడీ పీస్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఆమె నేచర్కి తగ్గట్టు ఆమె అయితే ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఒక ప్రోమో చూసిన నేను ఆమెది, అక్కడ అందరూ అంత ఫైర్ అయిపోయి అంత కొట్లాడుకుంటా అంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటా గొడవలు చేసుకుంటుంటే ఈమె మాత్రం మెల్లగా వెనక నుంచి మాత్రం డాన్స్ ఆడుకుంటా కూర్చుంది విష్ణుప్రియ. ఆమె అట్లానే చిల్ అయిపోతుంది. అంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన నేను అనుకున్నది అయ్యింది అని ఆమె చిల్ అయిపోతుంది. అది అక్కడ వరకు ఆమె ఉంది. అండ్ ప్రేమ అయితే ఫ్రెండ్స్కి అయితే బాగానే ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం ఈ సపోర్ట్ ఎంతెంత వరకు ముందుకు పోతుంది ఏమవుతుంది అని చెప్పేసి. అండ్ ఇప్పటి వరకు అయితే ఇదైతే నాకు వీళ్ళ మీద ఉన్న ఇంటెన్షన్. ప్రజెంట్ ఈ 2 డేస్లో వీళ్ళ మీద నాకు ఒక్కొక్క ఫిగర్ వచ్చింది కదా, ఆ ఫిగర్ అయితే నేను ఇప్పుడు చెప్పినాను. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూద్దాం. నామినేషన్స్ వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో పిన్ టు పాయింట్ మనం మొత్తం మళ్ళీ మన విజన్ ఏంటి మన వ్యూ ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. అండ్ ఓకే గైస్, బాయ్. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే గంట ఉంటుంది, ఆ గంటను కొట్టండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా టాపిక్స్ నేను మర్చిపోయినా లేకపోతే మీకేమైనా ఇంట్రెస్టింగ్ లైవ్లో కనిపించినా అదంతా మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వీడియో కోసం అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా, బాయ్.